హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులుగుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ముందుగా ఇవాళ వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ముందుగా చూద్దాం. ముందుగా వచ్చేసి డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక ఈ నెల 11 నుంచి అందుబాటులోకి డిఎస్సి హాల్ టికెట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే 11 నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. అభ్యర్థులు www.schooleducation.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొనడం జరిగింది. అలాగే పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఉంటాయని చెప్పడం జరిగింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి 2.79 లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయండి. అయితే ఈ మధ్య కొందరు అభ్యర్థులు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలు కావడంతో వాయిదా వేయడం కష్టమని, మళ్ళీ షెడ్యూల్ ఖాళీగా దొరకడం ఇబ్బందినని అధికారులు అయితే చెప్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే పోస్ట్పోన్ చేయాలనేసి ఇక్కడ డిఎస్సిని వాయిదా వేయండి అంటూ కూడా ఓయూజేఏసీ డిమాండ్ చేసినట్లు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక దానికి సంబంధించి కూడా నిన్ననైతే పాఠశాల విద్యాశాఖ కమిషన్ అయితే ముట్టడి చేసినట్లు కూడా కొంత అప్డేట్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక 25 పోస్టులతో డిఎస్సి వేయాలి కృష్ణయ్య గారు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక డిఎస్సి వాయిదా వేయడంతో పాటు 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేసినట్లు కూడా ఒక అప్డేట్ అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఎడ్యుకేషన్పై సీఎం స్పెషల్ ఫోకస్, స్టూడెంట్లు ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ. ఇక పారదర్శకంగా ముగిసిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, బడులు తెరిచిన రోజే యూనిఫామ్లు, పుస్తకాల పంపిణీ. ఈ నెల 18 నుంచే 11,000 పోస్టులతో మెగా డిఎస్సి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక అదనపు నిధులు మంజూరు, నెల రోజుల్లోనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, టీచర్ల రిక్రూట్మెంట్పై దృష్టి సారించేందుకు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక టీచర్ల రిక్రూట్మెంట్ పైన సర్కారు దృష్టి పెట్టిందండి. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి వాస్తవ ఖాళీల ఆధారంగా 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే కొత్త వైద్య కాలేజీలకు అనుమతి నిరాకరించిన జాతీయ వైద్య మండలి. 8 కాలేజీలకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వకుండా జలక్ మౌలిక సదుపాయాలు లేవని, అనేక లోపాలున్నాయని స్పష్టీకరణ. వైద్య కళాశాలల్లో వసతులపై గతంలోనే ఎన్ఎంసీ అసంతృప్తి, అప్పీల్కు వెళ్ళామన్న విద్యా సంచాలకురాలు వాణి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి కూడా బోధన సిబ్బంది లేరు, వసతులు లేవంటూ కూడా ఇక్కడ కొంచెం లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక డిఎస్సికి సంబంధించి 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్స్ అంటూ కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందండి. ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన జిఆర్ఎల్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగింది, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి పోస్టుల ఎంపిక జాబితా అనేది విడుదల కావడం జరిగిందండి. 67/2017కు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నిన్ననైతే రావడం జరిగింది. ఈ నెల 11 నుంచి 14 వరకు రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక పలు కారణాలతో శిక్షణకు హాజరు కాని వారికి కానిస్టేబుల్లకు అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మరో అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు డీజీ శిక్షణ అభిలాష్ బిస్త్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలపడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక కరెంట్ అఫైర్ విషయానికి వచ్చినట్లయితే మిలియనేర్ల వలస నివేదిక, అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ అయినటువంటి హెల్లీ అండ్ పార్ట్నర్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో సుమారు 4,300 మంది మిలియనీర్లు భారత్ వదిలి వెళ్లారని అంచనా వేసింది. గత ఏడాది 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్ళినట్టుగా ఇదే సంస్థ పేర్కొందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్ సంబంధించి ఉంటుంది. అలాగే దేశంలో పేదరికంపై ఎన్సీఏఆర్ నివేదిక అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. రిథింక్ సోషల్ సేఫ్టీ నెట్స్ ఇన్ ఏ చేంజింగ్ సొసైటీ పేరుతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ ఒక అధ్యయన పత్రాన్ని అయితే విడుదల చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకోవచ్చు.
అలాగే కృష్ణా జలాల తరలింపుకు సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్ రావడం జరిగిందండి. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి అయితే యూజ్ అవుతుంది. ప్రాంతం పరివాహక ప్రాంతం, నీటి కేటాయింపు, అలాగే బచావత్ తీర్పు ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి టీఎంసీలో కూడా ఇక్కడ క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటాయండి. ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఇది ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.